అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక నేతన్న చనిపోయిన ఘటన ప్రస్తుతం అందరినీ కలిసివేసింది. నిన్న రాత్రి అయితే సుందరయ్య నగర్కు చెందినటువంటి బత్తుల విఠల్ అనే వ్యక్తి అయితే సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అప్పుల బాధలు తాళలేకైతే తను చాలించడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి వారి కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారి కుటుంబం అయితే రోడ్డున పడ్డ పరిస్థితి అయితే నెలకొంది. పక్షం రోజులు గడవకముందే మరొక నేతన్న అయితే ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిసివేసింది. ప్రస్తుతం మనతో పాడైతే కొంతమంది నేతన్నలు ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే చూసినట్లయితే బత్తుల విఠల్ నేతన్న అయితే ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. వీరి కుటుంబం అయితే రోడ్డున పడ్డ పరిస్థితి అవుతుంది కదా, ప్రస్తుతం ఎట్లా ఉంది పరిస్థితి? అంటే నేతన్నకు సంబంధించి ఏం చెప్తారండి? ఇప్పుడు ఈ రోజుల్లో నేతన్న బ్రతుకుదేరు అనేది పూరా బేజారైపోయింది. సరైన కూలు లేవు, సరైన మా గిరాకీ లేదు, వాళ్ళది సరైన బట్ట అమ్ముడు లేదు. వాళ్ళు చేసుడు ఖర్చులు ఎక్కువైనాయి. ఈ ఖర్చుకు తగ్గట్టు జీతాలు కూడా లేవు. దానివల్ల చేసిన అప్పులు తీరలేక బాధకు ఆత్మహత్య చేసుకునే నేతన్న అట్లా ఎవరే కానీ ఆత్మహత్య చేసుకోవద్దు, పిరికితనానికి పోవద్దు. ధైర్యంగా దేన్నే కానీ ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇది కాకపోతే ఇంకో పని చేసుకుందాం అన్నది ధైర్యం రావాలి, కానీ ఇట్లా చేసుకోవడం మంచి పద్ధతి కాదని నేను చెప్తున్నా. రెండోది, ప్రభుత్వం కూడా చూడాలి నేతన్నల పరిస్థితి ఏంది. చెప్పుడు వరకే ఉన్నది. పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు, ప్రతి లీడర్ వస్తున్నారు, పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తున్నారు, కానీ ఒక్కటే అమలు చేస్తలేరు. అది మాటలు కాకుండా చేతల్లో చేసి చూపిస్తే అప్పుడు నేతన్న ఏమైనా బాగుపడతాడని నా అభిప్రాయం. ఓకే, అంటే వర్కౌట్ ఓనర్ పథకాన్ని తీసుకొస్తే బాగుంటుందని అయితే కొంత ప్రభుత్వాలు అయితే భావించడం జరిగింది. కానీ ప్రస్తుతం చూసినట్లయితే అటువంటి పథకాలు ఏం లేకుండా అయితే కొంతవరకు అయితే నేతన్నలు ఇటువంటి వాటికైతే చనిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా వారి కుటుంబాలను అయితే రోడ్డున పడుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి కదా. ఇంకా ఏం చెప్తారు ప్రస్తుతం అయితే ప్రభుత్వాలకు సంబంధించి అయితే? ఈ వర్క్ ఓనర్ అనేది చేయాలి, కానీ చేస్తలేదు ప్రభుత్వం. కానీ ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రభావాలు చేస్తుంది, కానీ అది ఒక్కటి కూడా అమలుగా అవుతలేవు. అది ఎక్కడ పోతుంది అది వాళ్ళేగా అర్థం చేసుకోవాలి. కానీ మాట వంటలు దాన్ని చెప్పుడు వరకే, కానీ చేతులు మాత్రం వాళ్ళ చేతుల్లో ఉంటాయి. నేతన్న చేయుతా అని తీసుకొచ్చినాం అన్నారు, అది కూడా ఇంతవరకు అమలు లేదు. చేస్తామన్నారు, అది కూడా లేదు. నేతన్నకు ₹1,00,000 లోన్ మాఫీ అన్నారు, అది ఇంతవరకు కూడా అమలు లేదు. ఏది లేదు, చెప్పుడు వరకు బాగానే ఉన్నాయి అన్నీ, కానీ ఒక్కటి మాత్రం అమలుకు వస్తలేదు. ఓకే, అంటే మీరైతే గత కొద్ది సంవత్సరాలుగా అయితే ఇదే పని అయితే చేస్తున్నారు, అంటే మీకైతే పూర్తి అవగాహన అయితే ఉంటుంది కదా. గతంలో ఎట్లుంటుండే, ఇప్పుడు ఎట్లా ఉందండి పరిస్థితి అయితే? గతంలో మంచిగా ఉండే, గతంలో చేసుకున్న కాడికి కూలవచ్చు, తొందరగానే కూలవచ్చు. మనం తయారు చేసిన బట్ట కూడా అమ్ముడు పోవు, మంచిగా ఉండే. కానీ ఏమంటే ప్రభుత్వం మారిపోయిందో పూరా లూజ్ అయిపోయింది. అంత సంస్థనే లూజ్ అయిపోయింది. దాన్ని మెకానిక్ చేయాలంటే వాళ్ళు శ్రద్ధ తీసుకుంటలేరు ప్రభుత్వం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాత్రం దీని దగ్గర శ్రద్ధ తీసుకున్నట్టు మాకు కనిపిస్తలేదు. ఓకే, అంటే ప్రస్తుతం చూసినట్లయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఇటు సిరిసిల్ల కావచ్చు, అంతేకాకుండా ఘర్షకృతి సంబంధించి నేతన్నలు అయితే ఎక్కువగా ఉండేవి ప్రదేశాలు అయితే ఇవైతే భావిస్తారు. కానీ ఇక్కడ చూసినట్లయితే కొంత నిషేధిత రంగులు వాడుతున్నారని సైతం కొంత మిషన్లు అయితే సీజ్ చేశారని ఒక పక్క చెప్తుంటే, మరో పక్క అయితే కొంత పూట గడవకైతే కొంతమంది అయితే కూరగాయలు అమ్మడం కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర వేరే పనులు సైతం చేస్తున్నారు. మరి కొన్ని చోట్ల అయితే ఇనుప సామానుకు సైతం రాట్నాలు వేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకు ఇంత కష్టం వచ్చిందని భావించవచ్చు? ఇప్పుడు అట్లాంటి బట్ట అమ్ముడు ఒక కూలి దొరకక చేసుకున్న అప్పులు తీరక మిషన్లు కూడా అమ్ముడు పోతున్నాయి. బబ్బిలోలకు అండి ఇటు అమ్ముడు తప్పలేదు. ఈ మిషన్ తయారు చేసినవి కూడా ఇవాళ కొంటలేరు. ఇప్పుడు మొన్న రాక డ్రంపుల మిషన్ తీసుకొచ్చి లడీలు తీసుకొచ్చి కోములు తయారు చేస్తూ అటువంటి పని అయిపోయాక నా మిషన్ నేను 15,000 పెట్టుకొని 5,000కు బబ్బిలోలకు అమ్మిన. ఏం చేస్తావు, తప్పదు. మరి ఇంట్లో పెట్టుకుంటే చిరు పడుతుంది, ఖరాబ్ అవుతుంది, జాగా ఆపుకుంటుంది, దాంతో నీకు పని లేదు. అటువంటి మిషన్లు అమ్ముడు పోతున్నాయి. కానీ ఏం చేస్తాడు ప్రభుత్వం? పని కల్పించడం లేదు. ప్రభుత్వం పని కల్పించినట్టుంటే ఆ మిషన్లు అట్లనే ఉండు, కానీ కల్పించడం లేదు. కానీ ప్రస్తుతం చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే యారన్ డిపో అయితే తీసుకురావడం జరిగింది. 50 కోట్ల మేర నిధులతో అయితే యారన్ డిపో తీసుకొచ్చాము. నేతన్నలకైతే ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అయితే చెప్తున్నారు. ఇటైతే కానీ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి సైతం ఉంది కదా. మరి ఎందుకు ఇట్లా అసంతృప్తి ఉంది? ఎందుకంటే ఒక 50 కోట్ల మేర నిధులు ఖర్చు పెట్టినప్పటికీ సైతం నేతన్న ఎందుకు అసంతృప్తిగా ఉన్నాడని భావించవచ్చు అంటారు? పేరుకు యారన్ డిపో తీసుకొచ్చి 50 కోట్లు పెట్టారు, కానీ ఆ డిపోలోకి పోతే 5,000 మాల్ కూడా లేదు. మరి డిపో పెట్టారు, ఎక్కడ పని ఏమన్నా ఎక్కడ ఉన్నది, డిపో ఎక్కడ పెట్టారు? వేములవాడ కాడ సాంచలు లేవు, ఏవి లేవు, గక్కడ డిపో పెట్టుకున్నారు. సిరిసిల్లన సాంచలు మొత్తం, సిరిసిల్ల విలేజ్ మొత్తం అన్ని సాంచలు, డిపో అక్కడ ఉండాలి కదా, అందుబాటులో వాళ్ళకు ఉంటుంది. తీసుకొచ్చి వేములవాడ కాడ పెట్టి, వేములవాడ కాడ ఒక్క సాంచలు లేదు, ఎవరు కొంటారు? ఒకవేళ సిరిసిల్ల నుంచి ఎవరైనా నచ్చినా కానీ నాకు పలాని క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ అందులో లేనే లేదు. పేరుకు మాత్రం ఉన్నది, డిపో పెట్టినాం, లాభం లేదు దాంతో, అంతే. ఓకే, అంటే ప్రస్తుతం అయితే బాధిత కుటుంబానికి అయితే ఎలాంటి స్వాంతన చేకూరితే బాగుంటుందని భావిస్తున్నారు? అంటే ఇటువంటి మరణాలు సైతం రాకుండా ఉండాలంటే ఇంకా
ఎట్లా ఉండాలి అంటే నేతన్న ఎలాంటి ఆలోచన చేస్తే బాగుంటుంది? నేతన్నను ఈ నేతన్న అదే పని అనేది విడిచిపెట్టి వేరే పనిలో పోతేనే నేతన్న బతుకుతాడు. ఈ పని బ్రతుకుతా అంటే మాత్రం బ్రతకలేడు. రాబోయే రోజులు ఇంకా గడ్డు పరిస్థితులు వస్తాయి. అందుకని నేతన్న వేరే పనిలో చూసుకోవాలి. కానీ మీరు వేరే పని చూసుకోవాలని అంటున్నారు, కానీ ప్రతి మనిషికి కావాల్సింది కూడు గూడు గుడ్డ. కానీ మీరు ఇది వదిలేస్తే మరి ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఇది ఇటు ఉండంగానే అటు చూసుకోవాలి, ఇది ఇటు చేసుకుంటే అటు చూసుకోవాలి. వాళ్ళ పిల్లగాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వేరే బిజినెస్లో చేయాలి, వేరే సైడ్ పనులు. ఈ పనిలో మాత్రం దించద్దు. నా ఉద్దేశం ప్రకారం ఈ పనిలో మన ఇంటి పిల్లలను మాత్రం దించద్దు. ప్రస్తుతం బాధితుని కుటుంబానికి అయితే ఎలాంటి న్యాయం చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు? న్యాయం అంటే వాళ్ళకి ఇప్పుడు ఎంత బాకీ ఉందో బాకీ అంతా వాళ్ళు మాఫీ చేయించి వాళ్ళకి ఏదో ఇంత నెలకు ఇంత ఇచ్చినట్టు కొన్ని కనీసం ఇప్పుడు నేతన్నకైతే 5 లక్షల బీమా ఉంది. మరి బీమా ఇచ్చిరా అయ్యలేదా మరి దానికంటే కన్ఫామ్ లేదు. నేతన్నకు 5 లక్షల బీమా ఉంది. ఆ బీమాలో అతడు ఉన్నాడా లేడా అదొకటి మనకు తెలియదు పూర్ డీటెయిల్. అది ఉన్నట్టుంటే ఆ పైసలు టాప్ తోడు వాళ్ళకి ఇస్తే జర భార్య పిల్లలన్నా కొద్దిగా చూసుకుంటారు. కానీ ఏవైతే ఖర్చులు ఉన్నాయో బయట బాకీలు వాళ్ళని కొద్దిగా ఆపుదలు చేయాలని నా రిక్వెస్ట్. ఓకే అండి. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం, మనతో పాటైతే కొంతమంది నేతన్నలతో మాట్లాడడం జరిగింది, ఉండడం జరిగింది. వీరైతే ప్రధానంగా వెల్లడిస్తున్నారు బాధిత కుటుంబాన్ని అయితే ప్రభుత్వాలు అయితే ఆదుకోవాలి, ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చాలని అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా కొంత ఆర్ఎన్ డిపో అయితే పెట్టడం జరిగింది, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదని అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం అయితే బత్తుల విఠల్ అనే వ్యక్తి అయితే సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. వీరి కుటుంబం అయితే రోడ్డున పడ్డ పరిస్థితులు అయితే నెలకొన్న వీరి కుటుంబాన్ని అయితే ప్రభుత్వాలు అయితే ఆదుకోవాలని అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే మనమైతే చూడడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో. జిల్లాలో మరొక నేత కార్మికుడు ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో మరి ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి నెలకొన్నది. సిరిసిల్ల పట్టణం సుందరైనగర్కు చెందినటువంటి బత్తుల విఠల్ అనే పవర్లూమ్ అనుబంధ కార్మికుడు నిన్న రాత్రి ఉరి వేసుకొని చనిపోయాడు. అతనికి భార్య, ఒక కుమారుడు, 2 కుమార్తెలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి వాళ్ళ కుటుంబము పెద్ద దిక్కు కోల్పోవడం వల్ల వాళ్ళ కుటుంబం రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రధాన కారణము ఇప్పుడు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు, తీసుకుంటున్నటువంటి చర్యలే మరి ఈ ఆత్మహత్యకు కారణం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే గత 15 నెలలుగా కూడా చూసుకున్నట్లయితే మరి సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమలో సరి అయినటువంటి ఉపాధి లేకపోవడం వల్ల ఇప్పటికే 16 మంది కార్మికులు మరి ఆర్థిక ఇబ్బందులతో మరి వారి కుటుంబాలను పోషించుకోలేక మనోవేదనకు గురై, మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకునేటువంటి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వము ఈ ఆత్మహత్యలను నివారించాలని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు, పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులకు ఉపాధి కల్పించాలని చెప్పి మేము అనేక సార్లు ఈ ప్రభుత్వం కావచ్చు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సందర్భంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మరి గత ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల స్థానంలో మరి మహిళా పొదుపు సంఘాల చీరలని 6 నెలల క్రితమే ఇస్తున్నామని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు కూడా నిన్నటి వరకు చూసినట్లయితే అధికారుల లెక్కల ప్రకారం కూడా 1600 లూమ్స్ పైన కూడా మరి ఇప్పటి వరకు చీరలు ప్రారంభం కానటువంటి పరిస్థితి ఉంది. ఇంత అలసత్వం అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికే కార్మికులు చనిపోతున్నా కూడా ఈ ప్రభుత్వం ఇంత అలసత్వం ఎందుకు ఇస్తుందని మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాము. వెంటనే ఇక్కడ ప్రభుత్వం ఏదైతే చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాన్ని, పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి. మరొక ఆత్మహత్య జరగకముందే వెంటనే ఇక్కడ పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే కార్మికుల ఉపాధి ఆత్మహత్యల నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లలో మరి కార్మికులకు మరి మేలు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు కూలీ నిర్ణయించాలని చెప్పి మేము 15 రోజుల కింద సమ్మె చేసిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చర్చలు జరిపి కార్మికులకు ప్రభుత్వ పరంగా కూలీ నిర్ణయిస్తామని, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు యారన్ సబ్సిడీ ఇస్తామని ఇప్పటి వరకు కార్మికులకు ఇవ్వలేని పరిస్థితి. దాదాపు ఒక్కొక్క కార్మికునికి 15 నుంచి 20 వేల యారన్ సబ్సిడీ వస్తే కొంత ఆర్థిక వెసులుబాటు దొరికి మరి కార్మికులు ఆర్థిక ఇబ్బందులు దొరికిపోయే అవకాశం ఉంటుంది. అయినా కూడా ఈ ప్రభుత్వము కార్మికులు చనిపోతున్నా కూడా ఇంత అలసత్వం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాము, ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి ఆర్డర్లకు సంబంధించి కార్మికులకు మేలు జరిగే విధంగా, కార్మికులకు లాభం జరిగే విధంగా ప్రభుత్వ పరంగా కూలీ నిర్ణయించి ఇవ్వాలి. నిరంతరం ఉపాధితో పాటు కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. లేకుంటే మాత్రం మళ్ళీ ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి వర్కర్ టు ఓనర్ ఏదైతే ఉందో కార్మికులకు శాశ్వత పరిష్కారము గత ప్రభుత్వం ప్రారంభించింది, దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా ఈ ప్రభుత్వము మరి నిర్లక్ష్యంగా వివరిస్తుంది. కాబట్టి మొన్న చేనేత జౌళి శాఖ మంత్రి ఇక్కడ ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు సిరిసిల్లకు మొట్టమొదటిసారి వచ్చిండు. కానీ ఇక్కడ 15 మంది కార్మికులు చనిపోయినా కూడా ఏ ఒక్కరి కుటుంబాన్ని
మరి పరామర్శించినటువంటి పరిస్థితి లేదు. మరి అక్కడ అన్ని విధాలు ఆదుకుంటామని ఒకవైపు చెప్తూ మరొక వైపు ఏమో మరి కార్మికులను ఆత్మహత్యలు జరిగే విధంగా ఈ విధానాలు అవలంబిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ విధానాలను మానుకోవాలి. కార్మికులకు సంక్షేమానికి అన్ని విధాల చర్యలు చేపట్టాలని సందర్భంగా మేము పౌరులు అనుబంధ రంగాల కార్మికుల పక్షాన సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.